అగర్సే అవద్దానికి పాయింట్ బూషోటు వేసినమే అనుకో ఎవరి లెక్క కనబడుతుంది ఇంకెవరి లెక్క రేవంత్ సార్ లెక్కనే కనబడుతుంది అసలైతే సారు పేరు ఎనుమూల రేవంత్ రెడ్డి కాదొల్లా అవద్దాల రేవంతు అయ్యో ఏందోల గట్ల చూస్తాండ్రు ఇది నా మాట కాదొల్లా నేనంటలేని మాట మా ఊరి దిక్కు జనం చెప్పుకుంటాన్రు వాళ్ళ మాట నా చెవిలో పడ్డది నేను చెప్తా అన్న ఇక నిన్ననో మొన్ననో అదాని చెక్కు మీద సారు వారు పెట్టిన ఇలేకర్ల మీటింగ్ ఇన్నాక జనం కూడా పురాగా ఫిక్స్ అయిపోయినరు పాన్రి అట్లా రేవంత్ సారు వారినే జర మెట్లిచ్చినట్టు చేద్దాం రాన్రి ఆదాని చెక్కు సంగతి ఎరకైంది కదా మీకు రేవంత్ సార్ను అందరూ జర గట్టిగా అరుచుకునే వరకల్లా ఇక ఆదాని ఇచ్చిన 100 కోట్ల చెక్కును వాపసు పంపుతున్నా అని నెల 10 రోజుల తర్వాత సారు వారు వల్కిర్రు అయినా నెల దాటినా ఆ చెక్కును ఎందుకు ఇడిపియలేదో నాకు అర్థం కాలేదు అసలు అది ఒరిజినల్ చెక్కేనా లేకుంటే పోటువల కోసం పెట్టిన డూప్లికేట్ చెక్క సరే 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 ఇక అసలు ముచ్చట అది కాదు గాని అయితే ఆదాని రేవంత్ సారు నడమ నడిచిన దోస్తాను లోకమంతా ఎరకైనాక ఇక ఇప్పుడు సారు వారు అటు తిప్పి ఇటు తిప్పి బీఆర్ఎస్ పార్టీ మీద బండేసినట్టు వేసిండు అసలు ఆదానితోని దోస్తానంతా కేసీఆర్ సారు కేటీఆర్ తోనే ఉన్నది నాకు సంబంధం లేదు అని ఏమేమో ఎప్పుకొచ్చిండు ఏవో పోటువలు కూడా చూయించిండు మరి ఆ పోటువల కథ ఏంది నిజంగా కేటీఆర్ సార్కు ఆదాని ఇద్దరు దోస్తులేనా అప్పుడేమైంది ఇప్పుడేమైంది వాళ్ళను వీళ్ళని అడుగుడు ఎందుకు డైరెక్ట్ రామన్ననే అడుగుదాము అగో చెప్తాండు ఈనాలే మీరు అందరూ ఈనురోల్లా మేము కేసీఆర్ గారి ప్రభుత్వంలో రెండు దఫాలుగా మైక్రోసాఫ్ట్ నుంచి 31,000 కోట్ల పెట్టుబడులు డేటా సెంటర్ రంగంలో తీసుకొచ్చాం ఈ ముఖ్యమంత్రి గారి పరిజ్ఞానం ఎంత అంటే వీటిని నిన్న ఆయన విడుదల చేసిన దానిలో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లను ఆయన ఏం విడుదల చేసిండు నిన్న లిస్టులో అదాని డేటా సెంటర్ చిట్టినాయుడు గారికి ఇప్పుడైనా సవరించుకోండి 31,000 కోట్ల పెట్టుబడి రాష్ట్రానికి వచ్చింది నా జేబులోకి పోలే కేసీఆర్ గారి జేబులోకి పోలే దీనివల్ల మైక్రోసాఫ్ట్ వచ్చిందంటే తర్వాత అమెజాన్ వచ్చింది అది ఇంకా 36,000 కోట్ల పెట్టుబడి $4.7 బిలియన్ పెట్టుబడి ఇవి రెండు మా ప్రభుత్వంలో అత్యధిక ఎఫ్డిఐ మేము తీసుకొచ్చిన అత్యధిక ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇగో ఈ రెండు అమెజాన్ అండ్ మైక్రోసాఫ్ట్ ఈ ఫోటో చూపెట్టిండు నేను అదానిని కలిసిన బరాబర్ కలిసిన ఎడబెట్టిన నేను కలిసిన ట్విట్టర్లో నా అఫీషియల్ అకౌంట్లోనే పెట్టిన నేను దాచుకున్నాను నీ లెక్క 4 గంటలు రహస్య సమావేశాలు చేసినా లేకపోతే చీకట్లో పోయి కోయినూరు రోడ్ల కాలు పట్టుకున్నాను బరాబర్ దావోస్లో కలిసినాం తర్వాత ఏం చేసినాం ఒక ప్రపోజల్ ఇచ్చిండు యోగి ఈ పని చేసినాం మేము కేసీఆర్ రిజెక్ట్స్ అదానీస్ ఆఫర్ మేము నీ లెక్క మేము మాకు ఏం చేసినా బాజాప్తా చేసినాం తప్ప బేజాప్తా చేసే కర్మ మాకు లేదు అదానీని మేము ఎన్నడూ ఎంకరేజ్ చేయలే అది సంగతి పేపర్లలో కూడా వచ్చింది కేసీఆర్ సార్ను ఆదాని అప్పట్లో కలిసిండు గిట్ల ఎత్తా జర సాయంగుండు అని అడిగిండు కానీ కేసీఆర్ సార్ మాత్రం ఆదాని కథ ముందే కనిపెట్టి ఆ మహానుభావుణ్ణి దూరం పెట్టిండు ఆయన చెప్పిన దానికి ఒప్పుకోలేదల్లా అని అప్పట్లనే తాటికాయలంతా అక్షరాలతోని పేపర్లల్లా టీవీలల్లా రానే వచ్చింది మరి జనానికి మతిమరుపు ఉన్నదనుకున్నాడో లేకుంటే బద్నామంతా బీఆర్ఎస్ మీదేసి అందరినీ మత్పరియచ్చు అనుకున్నాడో ఏందో గాని రేవంత్ సారు వారు ఇగో ఇట్లా పర్ఫార్మెన్స్ చూయించిండు ఇక రామన్న ఆ పర్ఫార్మెన్స్ నంతా బయట పెట్టి ఇటు షెయి పార్టోళ్లకు అటు రాహుల్ బాబుకు నోట మాట రాకుండా చేసిండు ఇక మొత్తానికి ఇక ఆదానితోని దోస్తాను లేదని ఇటు పక్క పొంటి మంత్రులను కూకుండా పెట్టుకొని రేవంత్ సారు ఎంత తన్లాడినా పాపం సారు ప్లాన్ మాత్రం ఫెయిలే అయిపాయే ఇగో గిట్లనే అనుకుంటున్నట్టు షెయి పార్టీ లీడర్లు